సాయంత్రం మనకు షాపూర్ నుంచి పూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది విల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకుని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది. అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ 9:30కి హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదేవిధంగా ఇంకో అతను కొల్లూరు వెళ్ళి రాజు. ఇద్దరిది కూడా యాక్చువల్గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. అయితే వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి రాజు అనే అతను ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు, అక్కడే ఉంటారు, వాళ్ళకు చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. ఇతను జస్ట్ 4 years కెళ్ళి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఏదో వేరే పని చేసుకుంటారు. ఇంతకుముందు గతంలో ఈ యొక్క ఎర్రంశెట్టి రాజు అతను టెంపుల్ అఫెన్సెస్ చేసిండు. ఒక 6 కేసెస్ ఉన్నాయి, అవి అండర్ ట్రయల్ నడుస్తున్నాయి. ఇతను రెగ్యులర్గా కోర్టుకు పోయి కూడా వస్తున్నాడు. అంటే అతనికి పెళ్లి కాలేదు, వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటారు. 22 నుండి ఈ ఎర్రంశెట్టి రాజు అంటేనే ఒక రోజు వచ్చి ఇంట్లో అబ్జర్వ్ చేసి పోయిండు. మిగతా అతను గన్నవరం వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ విజయనగరం పోయి విజయనగరం నుంచి అవి కొనుక్కొని బాంబులు కొనుక్కొని మళ్ళీ ఇవాళ నైట్ పెట్టి రేపు గరీబ్ రథ్లో పెట్టడానికి ఇవాళ నైట్ పెట్టడానికి ప్లాన్ చేసిండు. ఒక రోజు ఉన్నాడు ఇంట్లో ఉండి వాచ్ చేసినప్పుడు వాళ్ళు రెడ్ టవల్, మా ఆదేశానుసారంగా రెడ్ టవల్ వాళ్ళు దాన్ని కట్టారు. కడితే సిగ్నల్ వచ్చింది, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి ఈ సెకండ్ లెటర్ ప్రిపేర్ చేసుకొని ఈ రోజు వాటిని గరీబ్ రథ్లో డబ్బులు పెట్టమని చెప్పి ప్లాన్ చేసిండు. వాళ్ళు కూడా ఆ గరీబ్ రథ్ కింద ఆ సీట్ కింద డబ్బులు పెడితే వీళ్ళు అదే ట్రైన్లో ఎక్కి అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు పెట్టిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామనే ఆలోచన వీళ్ళకు ఉండే. అది మనం టెస్ట్ చేయించాలి, మనం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేస్తే అది ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అది మనకు తెలియదు, అది నాటు బాంబుల కింద వాళ్ళు చెప్తున్నారు. వాటిని మనం చెక్ చేసి అది ఎక్స్ప్లోజివ్స్ మనం అది చెక్ చేయించాలి.